12,000 అడుగుల ఎత్తైన హిమపర్వతాల్లో సాగే చార్ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరాఖండ్లో కొలువున్న గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను చార్ధామ్గా పిలుస్తారు. ఏడాదిలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయాలను దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలని హిందువులు భావిస్తారు. అందుకోసం ఎంత కష్టమైనా ఆ పరమేశ్వరుణ్ణి, మహావిష్ణువుని దర్శించుకునేందుకు వస్తారు. ఎత్తైన హిమగిరుల మధ్య సాగే ఈ చార్ధామ్ యాత్ర కేవలం ఆధ్యాత్మికంగానే కాక సాహస యాత్రలానూ సాగుతుంది. చార్ధామ్ యాత్రలో భాగమైన ఈ ఆలయాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. భక్తుల కోసం ప్రతి ఏటా అక్షయ తృతీయ నుంచి దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ వరకు 6 నెలల పాటు తెరిచి ఉంచుతారు. దీంతో ఈ చార్ధామ్ కొండ ప్రాంతాల్లో భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు నిలిచిపోతున్నాయి. చార్ధామ్ యాత్రకు కేవలం భారతదేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. గతేడాది శీతాకాలంలో నవంబర్లో ఆలయం మూసివేసిన తర్వాత అక్షయ తృతీయ పండుగ సందర్భంగా ఆలయాల తలుపులు తెరిచారు. ఇక చార్ధామ్ యాత్ర కారణంగా ఉత్తరాఖండ్కు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో దర్శనాల కోసం గంటల తరబడి సమయం పడుతోంది. ఇక కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి చూసిన భక్తులు ఆలస్యం కావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇరుకైన రహదారిలో సుమారు 2 గంటలకు పైగా క్యూ లైన్లలో నిల్చోవాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. ప్రస్తుతం భక్తుల రద్దీతో ఈ ఇరుకైన కొండల మధ్య ఏదైనా ప్రమాదం జరిగితే నష్టం భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ యాత్ర జరిగే సమయంలో ఒక్కోసారి కుంభవృష్టి, ఆకస్మిక వరదలు, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో నిత్యం సవాళ్ల మధ్య సాగే ఈ సాహస ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు ప్రతి ఏటా తరలివస్తుంటారు. ఓవైపు ఎత్తైన పర్వతాలు, మరోవైపు దట్టమైన లోయ మధ్య చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది. యమునోత్రి యాత్ర పూర్తి చేసుకున్న భక్తులు అక్కడి నుంచి గంగోత్రి చేరుకుంటారు. పర్వతాల మీదుగా వెళ్లిన భక్తులు గంగానది జన్మస్థలమైన గంగోత్రిని దర్శించుకుంటారు. ఇక జ్యోతిర్లింగాలలో ప్రముఖ ఆలయమైన కేదార్నాథ్కు భక్తులు గౌరీకుండ్ వరకు వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి కాలినడకన లేదా గుర్రాలు, డోలీ సహాయంతో 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకుంటారు. కేదార్నాథ్ను దర్శించుకున్నాక భక్తులు చార్ధామ్లో మరో ఆలయమైన బద్రీనాథ్ ఆలయానికి చేరుకుంటారు. కేదార్నాథ్ నుంచి 75 కిలోమీటర్ల మేర కిందకు దిగి జోషిమఠ్ వైపు అలకనంద నది వెంబడి వాహనాల్లో పర్వతాలపైకి ప్రయాణిస్తే బద్రీనాథ్ ఆలయాన్ని చేరుకోవచ్చు.